రైట్. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. మన స్టూడియోలో మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ సెక్రటరీ శామ్యూల్ కార్తిక్ గారు. ముందుగా వారిని మనం ఇన్వైట్ చేస్తున్నాం. సార్ నమస్తే, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే సార్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ముందుకు వెళుతున్నారు, హోరెత్తిస్తున్నారు. ముందుగా శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ. గెలుపోవటములు అనేవి మరి ఓటర్లే ఇక్కడ నిర్ణయిస్తారు. సో మీ యొక్క వ్యూహం ఎలా ఉందంటారు ఫస్ట్? సార్, ఇప్పుడు జూబ్లీ హిల్స్లో వ్యూహం అనేది మనం చెప్పలేము. రాజకీయ పార్టీగా మా వ్యూహం చెప్పేసి అయిపోతుంది. సో ఇందులో పెద్దగా వ్యూహం ఏం లేదు. సో వ్యూహాన్ని చెప్పను, కానీ ఒక విషయం మాత్రం చెప్తా. మేము ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు సానుభూతితోనో లేకపోతే ఎమోషనల్ డ్యామేజ్తోనో లేకపోతే మతం పేరు మీదనో కులం పేరు మీదనో మేము వెళ్ళము. మేము ఒకటే చెప్తున్నాం, రాజకీయాల్లో రేపటి భవిష్యత్తు, భారతదేశ భవిష్యత్తు యువకుల చేతుల్లో ఉంది అని రాహుల్ గాంధీ గారు ఏ విధంగా అయితే నమ్మినరో ఆ నమ్మకానికి కట్టుబడుతూ ఆ నమ్మకాన్ని నిలబెడుతూ యువకులు శాసనసభలోకి వచ్చినప్పుడే తెలంగాణ రాష్ట్ర భవితవ్యం, రేపటి భవిష్యత్తు బాగుంటుందని ఆలోచన చేస్తున్నాం. ఒకటి. రెండవది, మేము చేసినటువంటి పనిని చెప్పి ఎన్నికల్లోకి వెళ్తున్నాం, కానీ తాతల పేర్లు తండ్రుల పేర్లు మరొకటో చెప్పి మాత్రం ఎన్నికలకు వెళ్ళాలి. అంటే ఇక్కడ వచ్చిన సబ్మిషన్ అండి, మరి ఇప్పుడు వారసత్వ రాజకీయం లేదంటారా కాంగ్రెస్లో? ఇప్పుడు మరి రాహుల్ గాంధీ, ఇందిరా గాంధీ, అదేవిధంగా మరి సోనియా గాంధీ, మరి రాజీవ్ గాంధీ, ఈ గాంధీల యొక్క వారసత్వం ఉంది కదా, ఎట్లా లేదని కొట్టేయగలమంటే? ఇప్పుడు వారసత్వ రాజకీయము రాహుల్ గాంధీ గారి కుటుంబానికి ఆపాదించలేము. ఎందుకు అంటే రాహుల్ గాంధీ గారు నిజంగా వారసత్వ రాజకీయాలనే ప్రోత్సహించాలి రాజకీయాల్లో అనుకుంటే 2004 ప్రాంతంలో వారు ప్రధానమంత్రి కావాలనుకుంటే అయ్యేవాళ్ళు కాదా? క్యాబినెట్ మంత్రి కావాలంటే అయ్యేవాళ్ళు కాదా? కానీ ఆ రోజు ఆయన రాజకీయాల్లో ఉన్నటువంటి, అంటే వారికి ఉన్నటువంటి ఇంట్రెస్ట్ మేరకు వారు క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ఎంపీగా గెలిచి వారు ఈరోజు కూడా ప్రజల మధ్యలో ప్రజల కష్టాలు తెలుసుకొని ప్రజలు ఎన్నుకొని ప్రజలు ఇస్తే తప్ప నేను కుర్చీ ఎక్కను అని చెప్పి ప్రజల మధ్యలోనే ఉంటుండే ఆయన. ఎక్కడ కూడా మా నాయన ప్రైమ్ మినిస్టర్ కాబట్టి నేను కూడా ప్రైమ్ మినిస్టర్ కావాలని ఎక్కడ చెప్పలేదు ఆయన. అంటే మనకు ఇంకోటి కూడా వినిపిస్తుంది, మరి కాంగ్రెస్ నాయకత్వం అనేది ఇప్పుడు రోడ్డు పాలన అయింది, జనం బాట పట్టింది, జనంలో తిరుగుతుంది. అప్పుడు మరి రాజీవ్ గాంధీ గారి యొక్క మరణం ఏదైతే ఉందో అప్పటి నుంచి నాంది పడింది, ఇట్లా తిరుగుతూ ఉంది అంటూ కూడా ఒక శాపంలా పరిణమించింది అంటూ కూడా బయట వినిపిస్తుంది. ఎలా తీసుకోవచ్చు? రాజకీయాల్లో మనం ప్రతి క్షణం ప్రతినిత్యం ప్రజల మధ్యలో ఉండాల్సిందే. మేము గెలిచినాం కాబట్టి ఫామ్ హౌస్లు ఉంటాము, ఓడిపోయినాం కాబట్టి మేము బీరాలు వచ్చి రోడ్ల మీద తిరుగుతామని లేదు. రాజకీయాల్లో మనం గెలిచినా ఓడినా ప్రజల మధ్యలో ఉంటేనే మనల్ని నాయకులు అంటారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఉన్నారు, కొడంగల్ మీరు అందరు కక్ష కట్టి ఓడగొట్టిండ్రు, ఇంట్లో కూర్చున్నాడు ఏమన్నా? వచ్చిండు, ప్రజల మధ్యలోకి వచ్చిండు, 3 నెలలు తిరిగితే ఎంపీ అయ్యిండు, మళ్ళీ ప్రజల మధ్యలోనే తిరిగిండు, ముఖ్యమంత్రి అయ్యిండు. మళ్ళీ ఇప్పుడు మరి మంత్రుల చేతి అవిశ్వాసం కూడా కలిగి ఉన్నారు రేవంత్ రెడ్డి గారు అంటూ కూడా మాట వినిపిస్తుంది. మరి ఇప్పుడు ఇది అంతా ఏంది అంటే ఏమీ చెప్పలేక ఏమీ చేయలేక రేవంత్ రెడ్డి గారిని అసలు శాసనసభలోనే ఈ రాష్ట్ర రాజకీయాలనే ఉండకూడదు, తుంచేయాలి మొక్కనిక్కడే అని కక్షగట్టి కొడంగల్లో ఓడగొట్టారు. అట్లాంటి వ్యక్తి ఊహించని విధంగా ఆయన ఎదిగి ఒదిగి ముఖ్యమంత్రి అయ్యి ఈరోజు 2 సంవత్సరాల నేపథ్యంలో మీకు గుర్తుండే ఉండాలి, 2023 ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఇదే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కల్వకుంట్ల తారక రామారావు ఏమన్నాడు? ఈ ప్రభుత్వం ఉండేది కాదు, సచ్చేది కాదు, ఉండేది కాదు, 3 నెలల ప్రభుత్వం, 6 నెలల ప్రభుత్వం, ఆగస్టు ప్రభుత్వము, ఆగస్టు సంక్షోభము, ఇవన్నీ మాట్లాడినారు. ఇన్ని మాట్లాడిన తర్వాత కూడా దాదాపు 2 సంవత్సరాలకు దగ్గరకు వస్తుంటే కుమ్ములాటలు అన్నది వార్తాపత్రికల్లో వచ్చేటిదే, తర్వాత విభేదాలు వార్తాపత్రికల్లో వస్తున్నాయి. ఇంకో మాట కూడా చెప్పారు, కాంగ్రెస్ పార్టీ ఒక సంస్కృతిని ఉంటుంది, సంవత్సరానికి ఒక ముఖ్యమంత్రిని మారుస్తుంది అని. అట్లా ఎక్కడ ఈరోజు దాఖలాలు లేవు. కాబట్టి ఏం చేయలేక ప్రజల్ని ఏదో ఒకటి కన్ఫ్యూజన్ చేయాలి. ఏ పార్టీలో కుమ్ములాటలు, అంతర్గత ద్వేషాలు, మరి గొడవలు లేకుండా ఉన్నాయంటారు? అన్ని పార్టీలు ఉన్నాయి. ఎందుకు? ఇప్పుడు మేము చెప్తాం సార్, మేమేమంటాము, కాంగ్రెస్ పార్టీలో మా దగ్గర ఉన్న ప్రజాస్వామ్యాన్ని మేము ఎక్కడ కూడా విభేదాలుగా చెప్పము. భేదాభిప్రాయాలు అంటే నాకు ఒక విధంగా నచ్చుతుంది, మీకు ఒక విధంగా నచ్చుతుంది, ఇట్స్ అన్ డిస్కషన్. వీళ్ళందరూ ఏంటంటే జరుగుతున్న చర్చను, జరుగుతున్న సంభాషణను వీళ్ళు బయటికి ఎట్లా ప్రమోట్ చేస్తారంటే వివాదంగా ప్రమోట్ చేస్తారు. కానీ ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి రాష్ట్ర శాఖ పార్టీ అధ్యక్షులు వారే ఢిల్లీ పీఠంగా వారే మీడియా సాక్షిగా ఒప్పుకున్నారు, మా దగ్గర విభేదాలున్నాయి, మా మధ్యలో గ్యాప్ ఉంది అని రామచంద్రరావు గారు మీడియా ముఖంగా చెప్పిండ్రు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఈ రోజు వరకు కూడా నాకు తెలిసినంత వరకు రాజకీయాల్లో, నేను ఎన్ఎస్ఏ నుంచి కాంగ్రెస్ పార్టీలోనే పుట్టి పెరిగిన ఎవరైనా సరే మా దగ్గర
భేదాభిప్రాయాలు కాదు, మా దగ్గర విభేదాలు లేవు, మా దగ్గర అభిప్రాయ భేదాలు మాత్రమే ఉన్నాయి తప్ప విభేదాలు లేవు అని చాలాసార్లు కుండబద్దలు కొట్టి చెప్పిండ్రు. కొండా సురేఖ ప్లస్ పొంగులేటి గారి యొక్క వివాదం ఎలా తీసుకోవచ్చు అంటారు? మంత్రుల మధ్య పొసగట్లేదు, మంత్రుల మధ్య వాటాల బేరంలో తేడా వచ్చిందంటూ కూడా బయట వినిపించింది. ఎంతవరకు అదే అంటున్నా, ఐకమత్యంగా ఉన్నారంటారు మీ మంత్రులు? ఇదంతా బయట ఒకే వినిపించేదే, ఉమ్, కానీ అందులో ఎక్కడ కూడా నిజం లేదు. సమస్య వచ్చినప్పుడు ఏంటి అని కూర్చొని మాట్లాడితే అసలు ఆడ సమస్యనే లేదు. మరి కూర్చోలేకపోతున్నారా మీ కూర్చున్నందుకే కదా మొన్న ప్రెస్ మీట్ అంతా, ఇప్పుడు కేబినెట్ జరిగిన తర్వాత Yes. ప్రశ్న ఎవరు అడ్రస్ చేశారు? ముఖ్యమంత్రి గారు అడ్రస్ చేశారు. మంత్రులు? కొండా సురేఖ గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వారిద్దరు కలిసే కదా ప్రశ్న అడ్రస్ చేసింది. కాబట్టి ఏంటంటే ఎక్కడ కూడా ఏ గ్యాప్ లేని దగ్గర సరే మనం మాట్లాడుతూ సరే మన ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి ఒక స్నేహభావమో లేకపోతే మరొకటి ఉండడం వల్ల సర్లే వానితో నేను మాట్లాడుతా అంటే ఇగో మంత్రిని వాడు అన్నాడు అని దాన్ని ఒక పెద్ద న్యూస్గా చేసి చూపించడానికి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ మీట్ అని చెప్పి ప్రతి నెల మన హైదరాబాద్లో ఉన్నటువంటి 5 స్టార్ 3 స్టార్ హోటల్స్లలో 50,000 నుంచి 1,00,000 రూపాయలు ఒక్కొక్కరికి పారితోషం ఇచ్చి పోషిస్తున్నారు పార్టీ. 100% నేను చూపిస్తా. ఎందుకు నేను చూపించేది ఏంది, వాళ్ళ అఫీషియల్ బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ వాట్సాప్ ఛానల్లోకి పోతే ఎవ్రీ మంత్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ మీట్ అని ఆ పోస్టర్స్ రిలీజ్ అవుతాయి. సోషల్ మీడియా వాడుకోకుండా పైకి వచ్చిన పార్టీ ఏది ఉందంటారు? వాడుకోవాలి, వాడుకోవద్దని నేనేమంటలేను, కానీ నిజాన్ని నిజంగా చెప్పాలి. కానీ ఎక్కడో జరిగిన విషయాన్ని తీసుకెళ్ళి ఇంకెక్కడో ముడేసి మీరు ఊహించుకున్నది, మీ మనసులో అనుకున్నది, మీకు అనిపించిందే నిజమని, ఇదే ఆ పార్టీ యొక్క విధానం అని ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేయొద్దు. కాంగ్రెస్ నాయకులే గతంలో ఒక సర్వే పెట్టారని, ఆ సర్వేలో మళ్ళీ కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారని కాంగ్రెస్ సంబంధించిన నాయకులే ఒక సర్వే చేశారంటే కూడా గతంలో వచ్చింది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పెట్టిన సర్వే మాట వాస్తవమే. నేను అందుకే అన్నా, ఏదైనా స్వీకరిస్తున్నారా మీరు? ఏది దాని విషయం చెప్తాను నేను. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా అనే వ్యవస్థని, ఐటీ వ్యవస్థని ఎట్లా తప్పుగా వాడుతుందనడానికి ఈ మీరు అడిగిన సర్వేనే నిదర్శనం. మేము రాష్ట్ర ప్రజల అభిప్రాయం ఏందని అడిగినాం, కానీ మీరు దుబాయ్లో కూర్చొని దాన్ని రివర్స్ ఇంజనీరింగ్ చేసి ఎక్కువ పోలింగ్ వచ్చేలాగా మీరు మ్యానిపులేట్ చేయడం ఎందుకు? ప్రజలు ఏం కోరుకుంటున్నారో అది చెప్పాలి. మీడియా ఆర్ సోషల్ మీడియా వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా సరే ఒక మాధ్యమము, సినిమా కూడా మాధ్యమమే, ఏదైనా ఒక మాధ్యమం ప్రజల అభిప్రాయాలు ఏంటి అనేలాగా దానికి అద్దం పట్టేలాగా ఉండాలి. కానీ మీ అభిప్రాయాలు మాత్రమే ప్రజల అభిప్రాయంగా ఒక దగ్గర మనకు సోర్స్ ఉంది కాబట్టి దాన్ని తప్పుగా వాడి నీ అభిప్రాయాన్ని ప్రజల అభిప్రాయంగా చెప్పొద్దు. అదే స్థాయిలో మరి మంత్రులు అలా లేరు, మరోలా ఉన్నారు అంటూ కూడా బయట లీకులు వినపడుతున్నాయి. మీ మంత్రులే ఈ లీక్ ఇచ్చినోడు ఎవడు? ఈ గాలి వార్తలను సృష్టించిన వాళ్ళు ఎవరు అంటే ఏసినా కూడా మళ్ళీ లాస్ట్కి ఇదంతా తిరిగి ఎక్కడికి వస్తుందంటే జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ భవన్లోకి వెళ్ళి బయటకు వస్తాయి అన్నీ. కాబట్టి ఏంటి అంటే మంత్రులందరూ క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. అట్లాగే వారి పని, వారి కార్యనిర్వహణ, వారు చేయాల్సిన పనులు చేసుకుంటూనే వారి బాధ్యతలను వాళ్ళు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడు ఓ మంత్రి ఇక్కడికి రానంత మాత్రాన ఇగో ఈ మంత్రికి గ్యాప్ ఉంది అని అంటే ఎవరి పని వాళ్ళు చేస్తారు, ఎవరి శాఖలో వాళ్ళు ఉంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి చిక్కులు తీసుకురాబోతున్నాయి. కేబినెట్ లో ఉన్న మరి మంత్రుల మధ్య రచ్చరచ్చ జరుగుతుంది కదా, తాజా పరిణామాలు ఎలా తీసుకుంటారు? ఏం లేదు సార్, మీరు రచ్చ అన్నప్పుడల్లా అందులో ఏమీ లేదు, ఇదంతా ప్రతిపక్షాలు చేస్తున్న రొచ్చు తప్ప ఇందులో ఏం లేదు అని ప్రతిసారి నిరూపిస్తూనే ఉన్నాం. ఇద్దరు మంత్రుల మధ్యలో మీరు చిచ్చు పెట్టాలని చూసిండ్రు ప్రతిపక్షాలందరూ కలిసి. ఏం జరిగింది లాస్ట్కి వస్తే? ఆయన అనవసరంగా ఊకున్న ఆయనను రెచ్చగొట్టి నిన్నే అన్నాడు అని అనవసరంగా ఆయనను రెచ్చగొట్టి ఆయనను ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి, ఎమోషనల్గా డ్యామేజ్ చేసి. ఇప్పుడు అందరూ ఒకేలా ఉండరు సార్, కొంతమంది సున్నితమైన మనసు కలిగిన వాళ్ళు ఉంటారు, కష్టం వచ్చినప్పుడు కొంత కుంగిపోయేటోళ్ళు ఉంటారు, సరే చూసుకుందాం అనేటోళ్ళు. అంటే అపోజిట్ పార్టీ వాళ్ళు క్రియేట్ చేసిన రచ్చ లేకపోతే రొచ్చుని మరి కాంగ్రెస్ పార్టీ తిప్పికొట్టలేకపోతుందా? అదే తిప్పే కొట్టింది కదా. ఏంది అని చెప్పి ఇద్దరిని కూర్చోట అన్న, మీ ఇద్దరి మధ్యలో ఏమో పంచాయతీ ఉందంట, మీడియాలలో వస్తుంది, ఏంది అంటే ఆయన నన్ను ఏమనలేదు, నేను అన్నాడు, నేను ఆయన ఏమనలేదు, ఇద్దరు అన్నారు. చివరికి తెల్లారితే మళ్ళీ సాయంత్రం సరికి అసలు అది వార్తనే లేదు. ఇంకొక సందర్భాన్ని చూపించి ఈ మధ్యలో ఏదో వాటాలు ఉన్నాయని ఏందయ్యా వాటాలని పిలిచి మాట్లాడితే ఏం లేదన్న, అసలు అది సబ్జెక్టే కాదు, దాని విషయం కాదు, వార్తలు వచ్చినాయి కానీ అసలు సందర్భం అది కాదు అన్నారు. ఏందని చెప్పి క్యాబినెట్ మీటింగ్ అయ్యేసరికి వాళ్ళిద్దరే కూర్చొని ప్రశ్న అడ్రస్ చేసిండ్రు. ఇంకేం కావాలి? ఎక్కడ కూడా మంత్రుల మధ్యలో కానీ, ప్రభుత్వంలో కానీ, పార్టీలో కానీ గుడ్ ఆర్ బ్యాడ్, దేవుడి దయ వల్ల అంటే మా శకంలా కాంగ్రెస్ పార్టీల విభేదాలు అనేటివి లేవు. ఎస్, ఉండే సార్, బీఆర్ఎస్లోనే ఉన్నాయి, టీడీపీలోనే ఉన్నాయి,
మరి మీలో కూడా ఉన్నాయి కదా మా దగ్గర విభేదాలు ఏం లేవు, ఉమ్. భేదాభిప్రాయాలు ఉన్నాయి. డెఫినెట్ ఈ రోజు కూడా చెప్తున్నా, ఉమ్, భేదాభిప్రాయాలు ఉన్నాయి. నా వరకు నేనేమంటా, నేను జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ అంటే మాదాపూర్ బార్డర్ కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం అన్నది కార్తిక్గా నా వాదన. ఓకే. సార్ మీ వాదన ఏముంటుంది, ఉమ్, లేదు ఇట్లా కాదు సోమాజిగూడ నుంచి స్టార్ట్ చేద్దామని మీరు అని అంటారు. ఉమ్, ఇప్పుడు రెండు కరెక్టే కదా. ఉమ్, ఏదైనా జూబ్లీహిల్స్లో ఎలక్షన్ వరకు ఉమ్, స్టార్ట్ చేయాలన్నదే ప్రామాణికం. ఉమ్, నేను ఇటుపక్క ఉంటా కాబట్టి ఇటు నుంచి స్టార్ట్ చేద్దామన్నది నా వాదన, ఉమ్, మీరు అటుపక్క ఉంటే అటుపక్క నుంచి స్టార్ట్ చేద్దామన్నది మీ వాదన. ఉమ్, గంతే తప్ప ఇందులో పెద్దగా ప్రజలకు కానీ పార్టీకి కానీ వచ్చే నష్టం ఏం లేదు. ఇక్కడ మాకు ఇంట రచ్చలేదు, బయట రచ్చలేదు, ఉమ్. రెండు కూడా బాగున్నాయి. ఏమొచ్చినా కూడా ఇమ్మీడియట్గా అభిప్రాయాలు వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా కూర్చోబెడుతున్నారు, మాట్లాడుతున్నారు. దాన్ని ఇమ్మీడియట్గా వితిన్ 1 అవర్లో సార్ట్ అవుట్ అయిపోతున్నాయి. 2 రోజుల క్రితం కూడా మరి మంత్రులు ఇళ్ళకి మహిళా అధికారులు వెళుతున్నారంటూ కూడా రచ్చగదంటారు దాన్ని. సి అది మంత్రి గారి ఇంటికి పోలేదు, మంత్రి మంత్రుల గారు ఇళ్లకు మహిళా అధికారులు వెళుతున్నారంటూ. అధికారులు వెళ్ళడం తప్పేం లేదు. ఇప్పుడు తప్పు జరిగినప్పుడు ఉమ్, మేము మంత్రి కాబట్టి మేము చెప్పింది ఎట్లా, మేము ఆడింది ఆట పాడిందే పాట అని గత ప్రభుత్వంలో ఉండేనేమో, కానీ ఉమ్. ఇక్కడ అట్లేముండదు. తప్పు తప్పే, ఒప్పు ఒప్పే. అంటే వార్తా కథనాల్లో కూడా మరి ఏ మంత్రి ఆ శాఖకి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు అంటూ ఒక అవును. ఆరోపణ వినిపిస్తుంది. ఆరోపణ ఏముంది, నిజమే. అది ఏ శాఖకు ఆ శాఖ వాళ్ళు ముఖ్యమంత్రిగానే వ్యవహరించాలి సార్. ఉమ్, ఇప్పుడు నేనున్నాను, నేను విద్యాశాఖ మంత్రి, ఎగ్జాంపుల్ చెప్తా. విద్యాశాఖలో ఏం జరుగుతుందనేది ఉమ్. పూర్తి క్లారిటీ, దానిపైన పట్టు నాకే ఉండాలి. పట్టు ఉండాలి కానీ ముఖ్యమంత్రి పదవి అవసరం లేదు కదా. విద్యాశాఖకు ముఖ్యమంత్రి లాగానే వ్యవహరించాలి. అంటే ఇప్పుడు అన్ని ముఖ్యమంత్రి చూసుకోవాలంటే కాదు. ఉమ్, నీకు ఈ శాఖ ఎందుకు ఇచ్చిండ్రు, ఉమ్, ఈ శాఖను టోటల్గా నువ్వే కస్టోడియన్, ఉమ్, యు ఆర్ ద సుప్రీం. ఉమ్, సో ఏ శాఖ మంత్రి ఆ శాఖ వరకు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారనేది ప్రజలకు వీళ్ళు తప్పుగా ప్రమోట్ చేస్తున్నారు. కానీ రాజకీయాల్లో అట్లానే పనిచేయాలి, అప్పుడే వ్యవస్థలు అనేటివి కరెక్ట్గా వెళ్తాయి. అంటే ముఖ్యమంత్రి అనేసరికి వీళ్ళందరూ ఎట్లా ప్రమోట్ చేస్తారంటే, ఏవో కాంగ్రెస్ పార్టీలో 18 మంది మంత్రులు ఉంటే 18 మంది ముఖ్యమంత్రులు అన్నట్టు వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. ఉమ్, బట్ ఇంటెన్షన్ ఏంది అంటే, ఉమ్, ఒక ముఖ్యమంత్రి ఎట్లాగైతే ఎంత అధికారంతో పనిచేస్తాడో ఉమ్, పనిచేసే తీరు అలా ఉండాలన్నది ఉమ్. కాన్సెప్ట్. దాన్ని ప్రజలకు తప్పుగా ప్రమోట్ చేస్తే, ఓకే. దాన్ని అలా అంటే వీళ్ళ మాటలు నమ్మితే ఉమ్, ప్రజలు నష్టపోతారు. కాబట్టి వీళ్ళు చెప్పే మాటని ముఖ్యమంత్రిగా ఆలోచన చేసి ఆ స్టాండర్డ్స్లో పనిచేస్తున్నారు. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. గత ప్రభుత్వాలు కూడా దళితుల్ని మేము సీఎం చేస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి ఉంది. మరి మరి మీరు బీసీలని మరి ముఖ్యమంత్రులు చేస్తారా లేకపోతే రాణిస్తారా? మేము ఎప్పుడు కూడా ఆ వర్గాన్ని ముఖ్యమంత్రి చేస్తాం, ఈ వర్గాన్ని ముఖ్యమంత్రిని చేస్తాం అని చెప్పలేదు. ఉమ్, మేము ఎప్పుడైనా సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని రాష్ట్రానికి అందిస్తామని చెప్పినాం. ఉమ్, మేము ఓట్ల కోసము, సీట్ల కోసము కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీలాగా బీసీని మేము మమ్మల్ని గెలిపిస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని అబద్ధపు హామీ మేము ఇవ్వలేదు. ఉమ్, అట్లాగే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు లాగా ఉమ్, రానున్న తెలంగాణ రాష్ట్రానికి సారథ్యం వహించే దళిత నాయకుడే ఆయనే ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి మేము ఎప్పుడు చెప్పలేదు. ఉమ్, కాబట్టి ఇచ్చిన మాట ప్రకారము 42% రిజర్వేషన్ని బీసీలకు అందించాలని కోర్టులో స్టే ఉంది కదా. ఉమ్, శాసనసభలో ప్రజల మధ్యలో ఉమ్, పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఓకే. ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. కానీ బీఆర్ఎస్ అట్లా అంటలేదు, కాగిత పులిలా మారింది, ఫైటింగ్ కరెక్ట్ చేయలేదు, అక్కడ ఆగిపోయింది, ఆగిపోయేలాగా ప్రవర్తించింది అంటూ బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. మరి. బీఆర్ఎస్ బీజేపీకి మేము చేసిన వ్యవహారము, మేము చేసిన విధానం కరెక్ట్ కాదు కదా, ఉమ్, మా కోసం వద్దు, ఉమ్, మా కోసం వద్దు, ఉమ్, కోర్టులో స్టే ఉంది కదా, ఉమ్, కోర్టులో వాదనలు ఉన్నాయి కదా, రండి బీసీల పక్షాన మీరు వచ్చి వాదనలు కరెక్ట్గా వినిపించండి. ఉమ్, 42 కాదు 44% మీరు రిజర్వేషన్ ఇచ్చేలాగా వాదించండి. ఎవడొద్దన్నాడు మిమ్మల్ని? ఉమ్, ఎస్, 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో బీసీలకు అన్యాయం జరిగింది, వారికి రిజర్వేషన్లు ఖచ్చితంగా ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ 42 అంటుంది, కాదు 54% రిజర్వేషన్లు ఇవ్వాలని వచ్చి వాదించమనండి కోట్ల. కానీ ఎవడొద్దన్నాడు? అవును, 50% వద్దు, 40% కాదు, మేము ఎంతో అంత కావాలన్నారు. మరి సరే, ఆ మాట అట్లయినా సరే. తీసుకున్నారా మీరు రేవంత్ ఓకే, రెడ్డి? అట్లయినా సరే మేమేమంటారు 42 అంటున్నాము, ఉమ్, మాకెంతో మాకంతా అని బీసీలు అంటున్నారు కదా, రమ్మనండి గిదే బీఆర్ఎస్ పార్టీని బీజేపీ పార్టీని వచ్చి కోర్టుల స్టే వెకేట్ చేయించమనండి, తీర్పు ఇప్పించమనండి. అట్లనే ఎవడొద్దు అంటున్నాడు? ఇప్పుడు ముదిరాజులు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, Yes. ముదిరాజులు 30% ఉన్నాం అనుకోండి, ఉమ్, 30% రిజర్వేషన్ బీసీ ముదిరాజులకు ఇవ్వాలి అని చెప్పి వచ్చి వాదించమనండి. ఎవడొద్దన్నాడు? ఉమ్, ఎక్కడ వీళ్ళు కోర్టులో కానీ కేసులో కానీ ఇన్ప్లీడ్ అవ్వరు. ఉమ్, శాసనసభలో మేము చెప్పిన చట్టం కరెక్ట్గా లేకపోయింటే, బిల్లు కరెక్ట్గా లేకపోయింటే మరి మీరు ఎందుకు సంతకం పెట్టారు? అంటే చదువుకోలేదా?
మరి ఆడవాళ్ళకి ఉచిత ప్రయాణం అని చెప్పేసి ఈ టికెట్ని కూడా తీసుకుపోయి మగవాళ్ళ టికెట్ మీద పెట్టారు, డబల్ చేశారంటూ కూడా. మరి మీరు చేసిన తప్పు కాదంటారా? సరే మేము చేసిన తప్పు అంటున్నారు కదా, నేను ఛాలెంజ్ చేస్తున్నా ఈ ఆంధ్రప్రభ వేదికపై నుంచి. నేను కల్వకుంట్ల తారక రామారావు గారికి, ఆయనే కదా ఇప్పుడు నేను బాధ్యత అంతా తీసుకున్నది, నేను పెద్ద ఇదని చెప్పి అపర మేధావినని బాధ్యత తీసుకుంటు కదా, ఆ అపర మేధావికి నేను ఛాలెంజ్ చేస్తున్నా. నీకు దమ్ముంటే బీఆర్ఎస్ పార్టీని జూబ్లీ హిల్స్లో గెలిపించండి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం లేకుండా మేము పోరాటం చేస్తామని ఛాలెంజ్ చేయమనండి. చేస్తాడా ఛాలెంజ్ని? ఉచిత బస్సు పథకం అనేది మంచి పథకం అనే సంగతి బీఆర్ఎస్ పార్టీకి ఈ గుంటూరులో చదువుకున్నటువంటి అజయ్ కుమార్ అలియాస్ కల్వకుంట్ల తారక రామారావు గారు కూడా తెలుసు. కానీ ఏదో ఒక రకంగా ప్రజల్ని మభ్యపెట్టాలి, ఇగో టికెట్లు ఎక్కువ రేట్లు అని అంటున్నారు. నేనేమంటున్నా, టికెట్లు మేము రేటు పెంచినామని మీరు మా మీద ఆరోపణ చేస్తున్నారు. హైకోర్టు ప్రాంగణంలో కోర్టు తీర్పిచ్చేటప్పుడు అక్కడ ఉన్నప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ అనేది తాంబూలాలు ఇచ్చేసాం, తనుగు చావండి, ఒక తెరపైకి తీసుకొచ్చాం, ఆ తర్వాత విషయం మీరే చూసుకోండి అన్నట్లుగా వ్యవహరించారని రేవంత్ రెడ్డి గారి మీద ఒక ఆరోపణ. ఎలా అయితే ఆ బీసీ నాయకుడికి మీ ద్వారా చెప్తున్నా సార్, ప్లీజ్. మేము తాంబూలాలు ఇచ్చాం తన్నుకు సావండి అని చెప్పి గతంలో బీఆర్ఎస్ పార్టీ లాగా 33% రాజకీయ రిజర్వేషన్లు ఇస్తాము అని చెప్పి ఏ ప్రామాణ్యం లేకుండా చేయలేదు. ట్రిపుల్ టెస్ట్ ఉంటుంది అన్న విషయము కోర్టు ఈ వ్యాఖ్య ట్రిపుల్ టెస్ట్ అనే వరకు చాలా మందికి ట్రిపుల్ టెస్ట్ అనే పదమే తెలియదు. ఓకే, కానీ ఇది ఉంటుందని చెప్పి డెడికేషన్ కమిషన్ వేసినాం, ఇంటింటి సర్వే చేసినాం, అసెంబ్లీలో చర్చ పెట్టినాం, బిల్లు చేసినాం, ఆర్డినెన్స్ పంపించినాం. ఆర్డినెన్స్ పంపించినప్పుడు అందరు సంబరాలు చేసుకున్నారు కదా, ఎందుకు చేసుకున్నారు మరి మీరు సంబరాలు? ఆర్డినెన్స్ మీద సంతకం పెట్టనప్పుడు ఎందుకు? ఆశే కదండి, కొడతామంటే కోపం, అందరూ పారిపోతారు కదా. అవును, అందుకే అంటున్నా నేను. ఇప్పుడు మేము ఆర్డినెన్స్ చేసినాము, మంచి ఉన్నందుకే మీరు సంబరాలు చేసుకున్నారు కదా. ఆర్డినెన్స్ పైన సంతకం పెట్టకుండా దాచిపెట్టి వద్ద పెట్టుకుని పెండింగ్లో పెట్టింది ఎవరు? కాంగ్రెస్ పార్టీయా? గవర్నర్ వ్యవస్థ ఎవరి చేతుల్లో ఉంటుంది? కేంద్ర ప్రభుత్వం చేతిలోనే కదా. ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నది ఎవరు? బీజేపీ పార్టీయే కదా. మరి గవర్నరు దాదాపుగా 6 నెలల నుంచి ఆయన దగ్గర బిల్లు పెండింగ్ పెట్టుకుంటే మీరు ఎందుకు రాజ్భవన్ ముట్టడి చేస్తలేరు? ఇదే బీసీ సంఘాల నాయకులు. మీరు అన్నటువంటి ఆ బీసీ నాయకుడిని నేను సూటిగా అడుగుతున్నా, పో, నువ్వు పో, నీతో పాటు నేను కూడా వస్తా. నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడికి చెప్తున్నా, నీతో పాటు నేను కూడా వస్తా, పో, నువ్వు రాజ్భవన్ ముట్టడికి పోయి ఆర్డినెన్స్ మీద సంతకం పెట్టమను. అట్లాగే ఇదే గవర్నర్ గారి దగ్గర శాసనసభ పంపించినటువంటి బిల్లు కూడా పెండింగ్లో పెట్టుకున్నారు. ఆ బిల్లుని ఏందో క్లియర్ చేయమనండి, ఎస్ఆర్ నో చెప్పమనండి. మీరు ఎస్ అంటారు, నో అంటారు, చెప్పమనండి. అది అవి ఏమీ చెప్పరు. కాంగ్రెస్ పార్టీని నిందించాలి, ఏం చేయాలి అంటే ఏతవాత 42% అన్నది కూడా స్థానిక సంస్థలకే కదా, ఒక అసెంబ్లీ ఎన్నికలకు కాదు, పార్లమెంట్ ఎన్నికలకు కాదు కదా. అవును, ఇప్పుడు స్థానిక సంస్థల ఆ రాష్ట్రానికి అధికారం ఉంది. ఓకే, ఇప్పుడు మీరు విద్య, ఉద్యోగం, ఉపాధి ఇట్లా చాలా వాటికి పోతే 9th షెడ్యూల్కి పోవాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంత రిజర్వేషన్ ఇచ్చుకోవాలి అని రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంది కదా. ఆ అధికార ప్రకారమే కదా రాష్ట్ర ఎన్నికల కమిషన్ 42% రిజర్వేషన్ ఇస్తే కోర్టుకు పోయింది. కోర్టుకు పోయినప్పుడు మీరు అందరూ వచ్చి ఇచ్చినటువంటి నోటిఫికేషన్ని బలపరచాల్సిన మీరు ఎవ్వరూ రాకుండా ప్రతి ఒక్కరూ దీన్ని నీరుగార్చాలని ప్రయత్నం చేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని నిందించడం అంటే ఏంది? టీడీపీ హయాంలో కానీ లేదా బీఆర్ఎస్ హయాంలో కానీ అన్ని పార్టీని తిట్టే వాళ్ళు మనం విన్నామండి. అంటే అధికారంలో ఉన్న పార్టీని తిట్టడం సహజం. నేను తిట్టొద్దు అని అంటలేను. మీరు కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా తిట్టండి. ఎప్పుడు తిట్టాలి? పని చేయకపోతే తిట్టాలి. అరే, పని చేస్తుంటే కూడా కొరడా దెబ్బలు ఎందుకు? మీకు 42% ఇవ్వాలి అని మేము పోరాటం చేస్తుంటే కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు మీరు కామారెడ్డిలో 42% రిజర్వేషన్ ఇస్తామన్నారు. ఇది ఒక విషవృక్షము, విత్తనం. ఇది ఈరోజు మనం ఇక్కడ సమర్థిస్తే రేపు పొద్దున్న దేశమంతా అంటుకుంటుంది. కాబట్టి దీన్ని మనం ఇక్కడే ఆపేసేయాలి, ఇక్కడనే తుంచేసేయాలని మాట్లాడినటువంటి బీజేపీ పార్టీని మీరు ఏమన్నారు? అరే, 42% రిజర్వేషన్ ఇవ్వాలని దున్నుతుంటే కూడా మమ్మల్ని కొరడా దెబ్బలు కొడుతుంటే ఏం చేయాలి? ఇంకా నేటి యువత ఆదర్శవంతమైన లక్షణాలు కలిగిన యువత రాజకీయాల్లోకి వస్తే ఈ మాట నేను సర్టిఫై చేస్తాను. అదే అంటున్నా. ఇప్పుడు మీరు విష్ణువర్ధన్ రెడ్డి గారు యువతనే కదా, ఆయన యువకుడే కదా, ఆయన ముసలైన కాదు కదా, ఈజ్ అన్ యంగ్ లీడరే కదా. సో ఒక యంగ్ లీడర్గా మీరు మాత్రం విలువలు, విశ్వసనీయత లేకుండా రాజకీయాలు ఎట్లుంటారు? మీకు ఏం విలువ ఉంది? ఏం ప్రామాణికం ఉంది? మీరు ఒక నామినేషన్ కాగిదాన్ని బ్యాకప్, మీరు ఉన్నదే బ్యాకప్, ఒకవేళ మీకే బీఫామ్ ఇచ్చింటే మీకు నామినేషన్ అయినాక చేత కాకపోతే ఆ పార్టీకి క్యాండిడేట్ లేకపోతుండే ఈరోజు. సో ఒక బ్యాకప్ ఉన్నటువంటి మీరు నామినేషన్ పత్రాలను సరిగ్గా ఎన్నిక చేత కాదు, మీరు ఏ ఎన్నికల్ని ఎట్లా మీరు నిర్దేశిస్తారు, ఎట్లా ప్రభావితం చేస్తారు చెప్పండి. కాబట్టి విష్ణువర్ధన్ రెడ్డి గారు అనేది ఇట్స్ అన్ క్లోజ్డ్ చాప్టర్. ఆయన వల్ల పెద్దగా జరిగేది ఏం లేదు. మా పీజీఆర్ గారికి నిజమైన రాజకీయ వారసులు అంటే
పి విజయారెడ్డి గారు. ఓకే. కాబట్టి మేము ఇక్కడ అనేకమైనటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా బీసీలలో బడుగు బలహీన వర్గాలలో నాయకత్వ లక్షణాలుండి ప్రజలతోని మమేకమై ఎవరుంటున్నారో వారిని వెతికి మరి వారికి ఇచ్చినటువంటి మాట ప్రకారం నవీన్ యాదవ్ గారికి బీసీ వర్గానికి మేము టికెట్ ఇచ్చినాం. మరి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒకవేళ మీదే అంటారా అది కూడా? రాష్ట్రమే మాదైనాక ఇక జిహెచ్ఎంసీ ఏముంటుంది? అంటే ఇప్పుడు రాష్ట్రం మీద అయినప్పుడు కూడా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గతంలో కొంచెం వెనక్కి వెళితే మరి బీఆర్ఎస్ఏ కదా పట్టుంది దానికి. ఆ రోజు అంటే వాళ్ళు అధికారంలో ఉన్నారు, బీజేపీతో ములాఖత్ ఉన్నారు, ఎంఐఎం సపోర్ట్ ఉంది, ఆ రోజు చాలా విషయాలు ఉండే. ఓకే. కానీ ఈరోజు మాకు ఈ సపోర్ట్లు ఏం లేవు. మాకు బీఆర్ఎస్ సపోర్ట్ లేదు, బీజేపీ సపోర్ట్ లేదు, ఎంఐఎం సపోర్ట్ లేదు, ఎవ్వరి సపోర్ట్ లేదు. మాకు ఉన్నదంతా ప్రజల సపోర్టు. ప్రజలు మేము ఏం మాట ఇచ్చినామో ఆ మాట నెరవేరుస్తున్నారా లేదా అని మాత్రమే వీళ్ళు చూస్తున్నారు. అంటే ఇంట గెలిచి రచ్చగలమంటారు కదండి. ఇప్పుడు మరి ఇంట్లో ఎంతమంది ఉన్నారు ఎమ్మెల్యేలు ఇక్కడ? మా దగ్గర ఉమ్మడి జిల్లాలో. గ్రేటర్ హైదరాబాద్లో 2023లో మేము ఒక్క ఎమ్మెల్యేని కూడా మేము గెలవలేదు సార్. 2023 ఎన్నికల్లో మేము ఒక్క ఎమ్మెల్యేని కూడా గెలవలేదు. మాకు 2024 వరకు ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు. అయితే 2027-8 అంటే మా టర్మ్ అయిపోయేసరికి మళ్ళా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేసరికి ఇదే గ్రేటర్ హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే కూడా ఉండడు. అప్పుడు మాకు లేరు, రైట్. భవిష్యత్తులో వీళ్ళకు ఉండరు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి శామ్యూల్ కార్తిక్ గారు. థ్యాంక్ యూ సార్. శామ్యూల్ కార్తిక్ గారు తమ యొక్క ధీమాను వ్యక్తం చేశారు. ఉప ఎన్నికతో పాటుగా రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో కూడా మేమే పైచేయి సాధిస్తాం, చేతి గుర్తుతోటే మేము గెలుస్తామంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో మరి ఏ విధమైన మార్పులు చేర్పులు వస్తాయో వేచి చూద్దాం. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.